విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టారు టీడీపీ నేత కిమిడి నాగార్జున. తనకు టికెట్ రాకపోవడంతో టీడీపీపై పోరుకు తగ్గేది లేదని తేల్చి చెప్పేశారు. తన జీవితం నాశనమైపోయిందని, తన అవకాశాన్ని తన్నుకుపోయారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కిమిడి నాగార్జున. అది ఒక రకమైన మంచే కదా. నేను ఈ విషయంలో తగ్గాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ఇది కుటుంబ సమస్య కూడా కాదు, కుటుంబ సమస్య అంతకన్నా కాదు. నేను ఎంతగానో ప్రేమించి నాది అనుకున్న చీపురుపల్లిలోకి ఈ రకమైన నిర్ణయం నాకు కూడా బాధాకరంగానే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ పైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2019 నుంచి అమెరికాలోని ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డ మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున చంద్రబాబు ఆహ్వానం పైన చీపురుపల్లి వచ్చి అక్కడి నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ గా, ఒకవైపు విజయనగరం జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా, మరోవైపు టీడీపీ చీపురుపల్లి ఇన్ఛార్జ్ గా 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా టికెట్లు ఇచ్చే విషయ సందర్భంలో ఆయన పేరును తప్పించి ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకట్రావుకి టికెట్ ఇవ్వడం పైన నాగార్జున ఫైర్ అవుతున్నారు. నిన్నంతా కూడాను చీపురుపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చంద్రబాబు తాలూకా కరపత్రాలను, అలాగే అదేవిధంగా మేనిఫెస్టో సంబంధించి హామీలకు సంబంధించినటువంటి పోస్టర్లను కూడాను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కిమిడి నాగార్జునకే టికెట్ ఇవ్వాలని కేడర్ అందరూ కూడాను రోడ్డు పైన ఆందోళన చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తాం. ఈ రోజు నాగార్జున తన కేడర్ తోటి మరలా సమావేశం ఏర్పాటు చేసి తమ కుటుంబాన్ని చంద్రబాబు ఎంతగా వేధించారు. 2004లో తన తండ్రి కిమిడి గణపతికి టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఆ తర్వాత తన తల్లి 2017లో మంత్రిగా ఉన్నప్పుడు తప్పించి కిమిడి కళా వెంకట్రావు టికెట్ ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు మరలా కూడా తనను అమెరికాలో ఉన్న తనను తీసుకొచ్చి మళ్ళీ మోసం చేశారని ఆ ఆవేదనతో ఈ యువత ఎవరు కూడా చంద్రబాబు పిలుపు మేరకు రాజకీయాల్లోకి రావద్దు, రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబుతో మాయ మాటలకి మోసపోతారు అని ఒక హెచ్చరిక కూడా చేసినటువంటి దృశ్యాలు అయితే ఈ రోజు విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు అనేటువంటి వ్యక్తి తన అవకాశం కోసం ఎట్టి దారుణానికైనా ఒడిగడతాడు, కుటుంబాల మధ్యన చిట్టు పెడతారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంలో కింజరాపు కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు మా కుటుంబంకి వచ్చేసరికి ఒకే ఒకరికి టికెట్ ఇస్తామని పట్టుపట్టి మా పెదనాన్ని చీపురుపల్లి తీసుకొచ్చారు. దీనిపైన సహాయంతో టీడీపీని ఓడించి తీరుతాం, దీనిపైన పోరు చేస్తామని చెప్పి కిమిడి నాగార్జున సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా తన పెదనాన్న పైనే పోటీకి దిగేటువంటి అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో చీపురుపల్లి టీడీపీలో ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కళా వెంకట్రావు కూడా చీపురుపల్లి టికెట్ తనకు వద్దని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన టీడీపీ హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది స్థానికంగా ఒక ఉత్కంఠత అయితే కనిపిస్తోంది. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.